మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీల అంశానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ పార్టీ చాలా రగడ చేసిందని చెప్పుకోవాలి. ఈరోజు కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ద్వారా వచ్చినటువంటి ఆ ప్రతులన్నింటినీ కూడా గవర్నర్ కార్యాలయానికి మరో పక్కన చూసుకుంటేనేమో అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర పెట్టడం జరిగింది. ఈరోజు ఆ యొక్క తాడేపల్లి నివాసం దగ్గర జెండా ఊపి ఆ వాహనాలన్నీ ప్రారంభించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయకులు కార్యకర్తలతో మాట్లాడుతూ టెండర్లు పిలవడానికి వచ్చిన వాటన్నిటికి సంబంధించి ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే జైల్లో పెట్టేస్తానని చెప్పేసి వార్నింగ్ ఇస్తున్నాడు. మరి మొత్తానికి ఇదే అంశానికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్, ఏంటండి మెడికల్ కాలేజీలు టెండర్లు వేసిన వాళ్ళందరికీ కూడా అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే వాళ్ళందరినీ జైల్లో పెట్టిస్తున్నానని జగన్మోహన్ రెడ్డి వార్నింగ్ ఇస్తున్నాడు. ఈరోజు గవర్నర్ గవర్నర్ కూడా వెళ్ళినట్టుంది జగన్మోహన్ రెడ్డి గారు ఈ కోటి సంతకాల సేకరణ ప్రతులు ఇవ్వడానికి. ఏమంటారు? మారడా జగన్మోహన్ రెడ్డిగా మారడా ఓకే, ఎలుక తోక తెచ్చి అందాక ఉతికిన నలుపు నలుపే గాని తెలుపు రాదంటారు. అంటే ఇప్పుడు 151 నుంచి ఉతికి 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 11 చేసిన ఆ నలుపు మారదా? నేను అధికారంలోకి రాగానే 2 నెలల్లో జైలు పంపిస్తా, టెండర్లు వేసిన వాళ్ళని, కాంట్రాక్టర్లను బెదిరియటం ఏంటి, టెండర్లు వేసిన వాళ్ళని బెదిరియటం ఏంటి? బాగా అలవాటు అయిపోయింది ఏది, ఇట్లా ఈ కాంట్రాక్టర్లను బెదిరించడం, వసూళ్లు చేసుకోవడం అనేది. సో ఒకటి, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మీరే ఇంట్రోలో చెప్పారేంటి, అంబేద్కర్ విగ్రహానికి ఇచ్చాడా ఈ కోటి సంతకాలు వినతి పత్రం? తర్వాత మళ్ళా గవర్నర్ కి ఇచ్చాడా? సింక్ అవట్లా నాకేమి, 2 సింక్ అవటల్లా. ఇప్పుడు ఆయనేమో చనిపోయారు, అంబేద్కర్ విగ్రహం, ఈయనేమో బతుకున్నారు. అంటే గవర్నర్ తీసుకోకపోతే నువ్వు విగ్రహానికి ఇచ్చావంటే అర్థం. విగ్రహానికి ఇచ్చిన తర్వాత మళ్ళా గవర్నర్కి ఇటు ఏంటి? అంటే గవర్నర్ని విగ్రహం చేశాడా, విగ్రహాన్ని గవర్నర్ చేశాడా? నాకు అర్థం కావట్లా. ఇప్పుడు ఏది, ఇప్పుడు ఈయన గవర్నర్ని అవమానించాడా, అంబేద్కర్ని అవమానించాడా? జనరల్ గా నిరసనలు ఇలాంటివి చేస్తే, ఇలాంటివి తీసుకుంటే, ర్యాలీలు, వినతి పత్రాలు ఏంటంటే, ఆఫీసర్ తీసుకోలేదనుకో, మనకు అపాయింట్మెంట్ ఇవ్వలేదనుకో, ముఖ్యమంత్రి గారు డీజీపీఓ కార్యాలయంలోకి రాని లేదనుకో, అప్పుడు ఆ కార్యాలయం గేట్ దగ్గర ఆ వినతి పత్రం అంటించేస్తాం. ఓహో నువ్వు తీసుకోలేదు కదా అని చెప్పి ఆ దగ్గరలో ఉన్నటువంటి విగ్రహానికి ఇస్తాం. అది ఏ విగ్రహం ఉంటే ఆ విగ్రహం, పొట్టి శ్రీరాములు ఉంటే పొట్టి శ్రీరాములు, లేకపోతే అంబేద్కర్ ఉంటే అంబేద్కర్, లేకపోతే ఎన్టీఆర్ ఉంటే ఎన్టీఆర్ విగ్రహానికి ఇచ్చేస్తారు. ఈయన అసలు ఆ విగ్రహానికి ఇటువంటి, గవర్నర్కి ఇటువంటి ఏమన్నా అయిందా? ఏదో సినిమాలు అంటారు, వీడిని ఎవరికైనా చూపించరా నాయన బుజ్జి అని. ఎవరికి చూపియాలి? జగన్మోహన్ రెడ్డి చెప్పు బుజ్జి. ఇప్పుడు ఒకటి పిపిపి మోడల్, అదే తీసుకుందాం, ప్రైవేటీకరణ. మొన్న నిర్మలా సీతారామన్ ఫైర్ అయ్యి ఏంటి, అసలు మీకు పీపీపీకి ప్రైవేటీకరణకి తేడా తెలుసా అని అడిగింది. పీపీపీ అబ్రివేషన్ వచ్చా అని అడిగింది. పీపీపీలోనే పబ్లిక్ ఉంది కదా. ఇప్పుడు పబ్లిక్ అంటే ఏంటి, గవర్నమెంట్ కదా. అంటే ఒక పీఏనా ఇతనికి తెలిసింది, మిగతా 2 పీలు అబ్రివేషన్ తెలియదా? ఇప్పుడు ఈ రోజు మాట్లాడుతూ ఇంకో మాట అన్నాడు, ఏంటి ఇది 1400 కోట్ల స్కామ్ అంటున్నాడు. ఇక్కడ గుడివాడ అమర్నాథ్, మార్గాన్ భరత్ వాళ్ళు ఏమైనా విన్నారు నిన్న, ఇది 1,00,000 కోట్ల స్కామ్ అన్నారు. అంటే వాళ్ళు 1,00,000 కోట్లు అంటారు, ఇతనేమో 1,400 కోట్లు అంటారు. వాళ్ళేమో గూగుల్ డేటా సెంటర్ మాకు వద్దు అంటారు. దానివల్ల ఏంటి, హీట్ జనరేట్ అవుద్ది, వాటర్ స్కేర్సిటీ వస్తుంది, పవర్ స్కేర్సిటీ వస్తుంది, విద్యుత్ కొరత, నీటి కొరత, అసలు డేటా సెంటర్ మాకు వద్దని వాళ్ళు అంటారు. జగన్ ఏమో ఆ డేటా సెంటర్ నేనే తెచ్చాను, అది అసలు గూగుల్ డేటా సెంటర్ కాదు, అదాని డేటా సెంటర్, ఇది నా క్రెడిట్, చంద్రబాబు చోరీ చేస్తున్నాడు అంటాడు. అసలు అర్థం కావట్లా. ఏది నాయకులు వైసీపీ వాళ్ళు మాట్లాడేదానికి, అధినేత మాట్లాడేదానికి. ఇప్పుడు అసలు విషయం తెలుసా, ఈ సంతకం పెట్టింది గురుమూర్తి. ఏది, ఇప్పుడు మెడికల్ కాలేజీలు పీపీపీ మోడల్లో చేపట్టాలి అని ఆ స్థాయి సంఘం, స్టాండింగ్ కమిటీ ఉంది కదా, పార్లమెంట్ స్థాయి సంఘం సంతకం పెట్టింది ఎవరు? జగన్ ఎంపీ గురుమూర్తి, తిరుపతి ఎంపీ. అవును. అంటే మీ గురుమూర్తి సంతకం పెడతాడు, నువ్వేమో వద్దంటావా? ఆయన ఎవరు? హెట్రో పార్థసారథి రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఫ్రెండ్. ఆయన కూడా సిబిఐ ఈడీ కేసుల్లో ఆయన కూడా కొంత ఆరోపణలు ఎదుర్కొన్నాడు. అప్పట్లో హెట్రో పార్థసారథి రెడ్డి కూడా సంతకం పెట్టాడు, ఆయన బీఆర్ఎస్ ఎంపీ.
ఈయన ఇప్పించినట్టున్నాడు ఆయనకి రాజ్యసభ కూడా బీఆర్ఎస్ వాళ్ళకి చెప్పి. అంటే అటు పారసారథి రెడ్డి సంతకం పెడతాడు, గురుమూర్తి సంతకం పెడతాడు, జగన్మోహన్ రెడ్డి ఏమో గవర్నర్కి చెప్తాడా? ఇప్పుడు ఈ గవర్నర్ ఈ సంతకాలు తీసుకెళ్లిన దాంట్లో పక్కన గురుమూర్తి కూడా ఉన్నాడా? గురుమూర్తి కూడా తీసుకెళ్తే పోయేది, గవర్నర్ గారే అడిగేవాడు ఏమయ్యా ఢిల్లీలో అక్కడ సంతకం పెట్టావు, మళ్ళీ ఇక్కడ సంతకం పెట్టావు ఏంటి. తను ఆ నాయకులను ఉద్దేశించి జగన్ మాట్లాడుతూ ఏమంటాడు, ఈ సంతకాలు బాగా జెన్యూన్ సంతకాలు, సిన్సియర్ గా పెట్టించిన సంతకాలు. ఎవరికి వచ్చింది అనుమానం అంటే ఆ ఎదురుగా ఉన్న నాయకులకి అనుమానం వచ్చిందా? ఇప్పుడు సిన్సియర్ గా పెట్టించిన సంతకాలను చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏంటి? సువివరంగా చెప్తా అంటాడు. మరి నీ సువివరం ఏంటరా నాయన, సవివరంగా చెప్పు. అసలు మాట్లాడే మాటలే నాకు అర్థం కావట్లా. సవివరంగా చెప్తున్నాను అని అంటామా, సువివరంగా చెప్తున్నాను అంటామా? అది కూడా ఒకసారి అంటే పరాలా, 5-6 సార్లు సువివరంగా మాట్లాడతా, సువివరంగా చెబుతా. ఏంది నీ సువివరం? అసలు వివరం ఉంటేగా. నీకు వివరం ఉంటే ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? మెమ్మ నిన్నెందుకు ఇంత బాధపడుద్ది, మీ చెల్లెళ్ళు ఎందుకు నిన్ను దుమ్మెత్తి పోస్తారు? వివరం లేని అడివే, ఇంకా సువివరం ఏంటి? క్షవరమే అయిపోతే ఇక్కడ నిన్ను ముఖ్యమంత్రి చేసుకున్నందుకు ఆంధ్రప్రదేశ్ శుభ్రంగా క్షవరం చేయించుకున్నారు. ఇప్పుడు మర్చిపోయా అసలు మాట్లాడుతూ ఏమన్నాడు, ఎన్ని సంతకాలు అని చెప్పాడు? 1,04,11,136 సంతకాలంట. కరెక్ట్ గా చెప్పానా? 1,04,11,136 సంతకాలు పెట్టించానని 1కి 4 సార్లు చెప్తున్నాడు. ఏంటబ్బా ఇన్ని సంతకాలు పెట్టి 1,32,84,134 ఓట్లు వచ్చినాయి. ఎంత? 1,32,84,134 ఓట్లు రావడం ఏంటి? సంతకాలేమో 1,04,00,000 పెట్టియటం ఏంటి? 28 లక్షల మంది సంతకం పెట్టమన్నారా? అంటే వాళ్ళకి అసలు సంతకం చేయటం మీరు రాదా? అంటే ఒక చేతితో సంతకం పెట్టించాడా, 11 చేతులతో సంతకం పెట్టించాడా? 11 మంది ఎమ్మెల్యేలు అనుకుంటాలే. ఇప్పుడు ఒకటి ఇంకో మాట్లాడుతూ ఏమన్నాడు, సిన్సియర్ గా సంతకాలు పెట్టించడం కాదు, వాటి పక్కన ఫోన్ నంబర్లు కూడా వేయించాను అన్నాడు. ఫోన్ నంబర్లు ఇచ్చి సంతకం పక్కన ఫోన్ నంబర్ ఇచ్చాడంట. అంటే లిస్టు ఫోన్ కంపెనీల నుంచి తెప్పించుకున్నాడా? రిలయన్స్, ఎయిర్టెల్ మీ లిస్ట్ ఇవ్వండి అని చెప్పి వాళ్ళ ఫోన్ నంబర్లు వాళ్ళ పేర్లు తీసుకుని ఈయన సంతకాలు పెట్టించేసి ఈయన ఆ ఫోన్ నంబర్ వేసాడా? ఇదేదో ఎదురుగా లిస్టు పెట్టుకుని సంతకాలు పెట్టించినట్టుగా ఉంది. అది రిలయన్స్ వాళ్ళ లిస్టా, ఎయిర్టెల్ వాళ్ళ లిస్టా, లేకపోతే అసలు ఏకంగా వాటర్ లిస్టా? అంటే ఇప్పుడు ఒకటి ఇక్కడ మాట్లాడినట్లయితే పీపీపీ మోడల్ మనం తీసుకుందాం. ఇప్పుడు నీ మోడల్ నువ్వు చెప్పినటువంటి ప్రభుత్వం మెడికల్ కాలేజీలు కట్టిస్తే ఎప్పటికి పూర్తి అవుతాయి? ఇప్పుడు నువ్వు ఇచ్చిన డబ్బుల ప్రకారం, నువ్వు కట్టిన స్పీడ్ ప్రకారం 25 ఏళ్ళు పట్టుంది అవి పూర్తి అవ్వాలంటే. ఆ 25 ఏళ్ళు అట్ట పెట్టు కూర్చుందావా వైట్ ఎలిఫెంట్స్ లాగా? నిజంగా నీకు ఇది ఉన్నట్లయితే ఇప్పుడు వీళ్ళు ఏమని చెప్తున్నారు, 2 ఏళ్లలో ఈ కంప్లీట్ చేసేస్తాం. అసలు ఇది గవర్నమెంట్ మెడికల్ కాలేజీ నిర్వహణ మాత్రమే వాళ్ళది, మొత్తం ప్రభుత్వమే చూస్తుంది. 70% మంది ఉచితంగా వైద్య సేవలు ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా పొందుతారు. జగన్ చెప్పిన మోడల్లో వచ్చే సీట్లు ఎన్ని? 213. సంవత్సరానికి వచ్చే మెడికల్ ఎంబీబీఎస్ సీట్లు 213 అనమాట జగన్ చెప్పే మోడల్. అదే ఏది అతను చెప్పిన గవర్నమెంట్ మెడికల్ కాలేజీ. వీళ్ళు చెప్తున్న మోడల్ ఏంటి? దగ్గర మరి కన్వీనర్ కోటానే 850 సీట్లు వస్తాయి. అంటే నువ్వు నీ 213 కన్నా 4 రెట్లు ఎక్కువ. ఎంబీబీఎస్ సీట్లు 4 రెట్లు పెరుగుతున్నాయి. వెల్కమ్ చేయాలా వద్దా? ఖచ్చితంగా. ఇప్పుడు నువ్వు చెప్పిన గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు అక్కడ ఇన్ పేషెంట్ బెడ్స్ ఎన్ని ఉంటాయి? 2000 ఉంటాయి. ఇప్పుడు చంద్రబాబు మోడల్ ఇప్పుడు ఈ పీపీపీలో చేపడితే ఫ్రీగా ఇన్ పేషెంట్ బెడ్స్ ఎన్ని వస్తాయి? ఉచితంగా 6000 వస్తాయి. అంటే 3 రెట్లు ఎక్కువ. ఎక్కడ 213 సీట్లు, ఎక్కడ 850 సీట్లు, ఎక్కడ 2000 బెడ్స్, ఎక్కడ 6000 బెడ్స్? అంటే నువ్వు చెప్పిన విధానం కన్నా 3-4 రెట్లు మెరుగైన పేదలకి వైద్య సేవలు అందే విధానాన్ని అడ్డుకుంటావా? జగన్మోహన్ రెడ్డి నేనేమనుకున్నానంటే వెంకట్,
రైతులు వెళ్తున్నాడు కదా, ఏదో అరటికాయలు అన్నాడు మన పులివెందుల్లో, లేదా బంగారుపాలెం పోయి మామిడికాయలు అన్నాడు, లేదా పొదిలి పోయి పొగాకు అన్నాడు, గుంటూరు పోయి మిర్చి అన్నాడు. రైతుల సమస్యల మీద ఏమైనా గవర్నర్ని కలుస్తాడేమో అనుకున్నా. అబ్బే మళ్ళీ రైతులు ఓట్లేస్తారు, వేయకూడదుగా. ఈ పార్టీకి ఇతని పార్టీని బతికిద్దాం అనుకుంటున్నాడా, చంపుదాం అనుకుంటున్నాడా? మెడికల్ కాలేజీల గురించి అసలు ఎవరన్నా ఆలోచిస్తారా, మాట్లాడతారా? కామన్ మ్యాన్ కి ఏమన్నా సంబంధం ఉందా? పేదలకు ఏమన్నా సంబంధం ఉందా? అంటే లేని సమస్యని సృష్టించి కట్టని మెడికల్ కాలేజీల్ని కట్టానని చెప్పి దాని మీద ఒక ఉద్యమం, దాని మీద ఒక పోరాటం, దాని మీద సంతకాల సేకరణ, గవర్నర్కి వినతి పత్రం, గవర్నర్కి ముందు అంబేద్కర్ విగ్రహానికి ఇవ్వటం. దేశంలో ఏ రాష్ట్రంలో అయినా ఇట్లాంటి నాయకుడు చూసా? ఇట్లాంటి పార్టీ పేరు విన్నావా? చూడు మరి మీరెంత అదృష్టవంతులు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇంకా వేరే ఏ కామెడీ అవసరం లేదు. నువ్వేంటంటే కామెడీ కావాలంటే నువ్వేదో మామూలుగా ఏం చేస్తావు, బ్రహ్మానందం స్కిట్లే చూస్తుంటావు, లేకపోతే ఆలీ ఏదో పెట్టుకుంటావు. ఈ మధ్య ఇంకెవరో కొత్త వాళ్ళు వచ్చినట్టున్నారు, ఈ వెన్నెల కిషోర్ వీళ్ళు ఎవరో వచ్చినట్టున్నారు. ఇప్పుడు ఇక 5 కూడా అవసరం లేదా? మనం డబ్బులు ఇచ్చి సినిమాకి వెళ్ళి కామెడీ చూడటం ఎందుకు? మామూలుగా ఇంట్లో ఊరికే కూర్చొని సాక్షి పెడితే కామెడీయా? ఈ కామెడీ పీస్ ఎక్కడ దొరికిందిరా నాయన? ఇప్పుడు నువ్వేదో ఇప్పుడు మహా గొప్ప నాయకుడు అవుతావు అనుకుంటే నీ పార్టీ కార్యకర్తలు, నీ నాయకులు ఆశిస్తే చివరికి వాళ్ళ భవిష్యత్తుని అగమ్య గోచరం చేస్తున్నాడు. ఏది నిన్ను ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుని వైసీపీలో ఉండటం అంటే, రాజకీయం చేయటం అంటే కుక్కతోక పట్టుకుని గోదావరి ఎదుటమా? లేకపోతే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఏంటి, పిపిపి మోడల్ ఏంటి, దాన్నేదో ఒక సమస్యగా చిత్రించడం ఏంటి? నువ్వు కట్టావా నిజంగా మెడికల్ కాలేజీలు? ఇప్పుడు మచిలీపట్నం మెడికల్ కాలేజీకి ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టాడో తెలుసా? 11 కోట్లు అంట. మదనపల్లి మెడికల్ కాలేజీకి ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టాడో తెలుసా? 30 కోట్లు అంట. అసలు నర్సీపట్నం పోయాను నేను పలానా 15వ తారీఖు నర్సీపట్నం కాలేజ్ సందర్శించాను కూడా ఇందాక మాట్లాడాడు. ఆ నర్సీపట్నం మెడికల్ కాలేజ్ వర్క్లు ఎంత కంప్లీట్ అయినాయో తెలుసా? 2%. 17 గట్టా అంటాడు. 17 గట్ల 17% పనులు చేశాడట, 17% డబ్బులు ఇచ్చాడట. అంటే ఇప్పుడు ఇక్కడ నువ్వు 17% పనులు చేసిన దాన్ని ఇంకా 83% వాళ్ళు చేయటం ఎందుకు? ఆ 17 కూడా వాళ్ళే చేస్తారు. జనరల్ గా ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో, కట్టుబడిలో, రోడ్లు వేసినా, ప్రాజెక్టులు చేపట్టినా 25% కన్నా బిల్లో కట్టారనుకో, ఇక అది కట్టినట్టే లెక్క. ప్రభుత్వం ఏం చేస్తుంది? రద్దు చేసి మళ్ళీ టెండర్లు పిలుస్తారు. 17% కట్టినాడు, నువ్వు అసలు ఏ విధంగా క్లెయిమ్ చేసుకుంటావు? ఇతను పెట్టిన ఖర్చు ఎంత? 85 కోట్లయ్యా. 8,500 కోట్లు పబ్లిసిటీ కావాలంటాడు. 8,500 కోట్లు క్రెడిట్ నాదే అంటాడు. నువ్వు పెట్టిన ఖర్చు ఎంత? 85 కోట్లు. అంటే మనం ఆన్ యావరేజ్ కనుక కడితే 17 మెడికల్ కాలేజీల మీద సగటున ఇతను పెట్టిన ఖర్చు చూస్తే ఎంత వచ్చింది? నాకు 85 కోట్లు వచ్చింది. కానీ ఎంత బడ్జెట్? 8,500 కోట్లు. చూసావా అసలు దేనికి లంకేస్తాడో? తేడా ఉందండి. కొండకేస్తాడు ఎంటిక. ఏంటి? వస్తే కొండ, పోతే ఎంటిక. నా ఎంట్రుకలు కూడా పిక్కోమని అన్నట్టున్నాడు కదా. అవునండి, అవును. ఇప్పుడు అతను బహిరంగ సభలో ఎదురుగా విద్యార్థులు, స్కూల్లో జరుగుతుంది మీటింగ్, తల్లిదండ్రులు ఉన్నారు, ఏమంటాడు? పవన్ కళ్యాణ్ నా ఎంటికలు పీక్కుంటావా అంటాడా? ఆ మాట అంటేనే కదా మరి పీకేసింది జనం. మొత్తం పీకి పారేసరికి ఎన్ని ఎంటికలు ఉంచుకున్నాడు? 11 ఎంటికల. ఆ 11 కూడా పీకేసుకుంటాడు, ఆయనే పీకేసుకుంటున్నాడు వెళ్ళకుండా అసెంబ్లీ. ఇప్పుడు ఈ మాటలు, ఈ ప్రసంగం ఇదంతా పోయి అసెంబ్లీలో మాట్లాడితే శంఖంలో పోస్తే తీర్థం. అబ్బే శంఖంలో ఎందుకు పోస్తాడు? ఆ తీర్థాన్ని తీసుకుపోయి ఎందుకో పోస్తాడు? డ్రైనేజీలో పోస్తాడు, కమోడ్లో పోస్తాడు. శంఖంలో పోయాడు తీర్థాన్ని. థ్యాంక్ యూ సార్. Please subscribe to Leo News for more videos.